ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యారెట్ హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్లు, ఇవి ఒక హాఫ్ కిలో తీసుకొని ఇలా సన్నగా తురిమి పెట్టుకోండి. క్యారెట్ తురుము, నెయ్యి 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, షుగర్ 1 కప్, జీడిపప్పు, కిస్మిస్ ఇవి కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూను నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాలి. కొంచెం నెయ్యి హీట్ ఎక్కనివ్వండి. ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని కొంచెం లైట్గా వేగనివ్వాలి. ఇది కొంచెం కలర్ మారిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకోండి, ఎందుకంటే కిస్మిస్ తొందరగా వేగిపోతాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్ అంతా వేసేసేయాలి. క్యారెట్ అంతా వేసి కొంచెం వేగనివ్వాలి. దీంట్లో కొంచెం నెయ్యి వేసి వేయించుకోండి. క్యారెట్ నెయ్యిలో వేగితే చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేగితే సరిపోతుంది. అంటే ఈ పచ్చి వాసన కొంచెం పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసుకున్నాం కదా చిక్కటి పాలు, ఈ పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపెట్టుకోండి. మిగిలిన పాలను కూడా వేసేస్తాం. వేసేసి బాగా కలిపెట్టండి. కలిపెట్టిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. క్యారెట్ బాగా మగ్గిపోతుంది. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా పాలల్లో చక్కగా ఉడికిపోతూ ఉంది. ఈ పాలు, ఈ క్యారెట్లో వచ్చిన వాటర్ ఇవి మొత్తం సగం వరకు ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత మనం చక్కెర యాడ్ చేసుకుందాం. చూసారు కదా పాలు ఈ వాటరు సగం వరకు ఇంకిపోయాయి కదా. దీంట్లో షుగర్ యాడ్ చేసుకోండి. ఈ షుగర్ 1 కప్ సరిపోతుందండి. మీకు ఇంకా ఎక్కువ తీపి కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అది మీరు తినే తీపిని బట్టి యాడ్ చేసుకోండి. షుగర్ వేసిన తర్వాత
బాగా కలియబెట్టండి, షుగర్ అంతా కరిగిపోయేటట్టు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే తొందరగా ఉడికిపోతుంది, క్యారెట్ హల్వా కూడా తొందరగా అయిపోతుంది. షుగర్ వేయగానే చూసారా ఇలా వాటర్ వచ్చేసాయి మనకి. ఇవి మొత్తం ఇంకిపోయి షుగర్ వేయడం వల్ల మనకి పాకంలాగా గట్టిగా వస్తుంది. అప్పుడు దాకా ఇలా తిప్పుతూ ఉండాలి. చూడండి చిక్కగా అవుతూ ఉంది కదా, ఇది ఇంకా చిక్కగా రావాలి. వాటర్ మొత్తం అంటే ఈ పాలు ఇవి మొత్తం ఇంకిపోవాలి. చూసారా ఇలా దగ్గర పడింది కదా, ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు మీరు ఒక 4 ఇలాచీలు తీసుకొని ఇలా దంచి పెట్టుకోండి. ఈ ఇలాచీలు కూడా వేసేసుకోండి. వేసేసి బాగా కలియపెట్టండి. ఇలాచీలు వేసి బాగా కలిపిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. దీంట్లో మీరు కావాలంటే కోవా కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి బయట మార్కెట్లో కోవా దొరుకుతుంది కదా, ఆ కోవా తెచ్చి వేసుకున్న చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ జీడిపప్పు కిస్మిస్ వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో సింపుల్గా అయిపోయే క్యారెట్ హల్వా, ఎంతో టేస్ట్ కూడా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంతో రుచిగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ని కామెంట్స్ని కూడా పంపించండి.